వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో మెన్సురేషన్కి సంబంధించిన 6 సమ్స్ వరకు చెప్పుకున్నాం కదా. ఈరోజు 7th సమ్ చూడండి. ఒక దీర్ఘచతురస్రాకార ఫ్లాట్ వైశాల్యం 2400 చదరపు మీటర్లు. దీని పొడవు వెడల్పునకు 1.5 రెట్లు అయితే ఆ ఫ్లాట్ చుట్టుకొలత ఎంత? చూడండి, ఒక ఫ్లాట్ అంట మనకి దీర్ఘచతురస్రాకారంలో ఉందంట. ఫ్లాట్ వైశాల్యం ఇచ్చాడు ఎంత? 2400. పొడవు ఎంత ఇచ్చాడు? పొడవు వెడల్పుకి 1.5 రెట్లు ఉందంట. అంటే వెడల్పు మనం ఎక్స్ అనుకుంటే పొడవు ఎంత అవుతుంది? 1.5 ఇంటూ ఎక్స్. అంటే దాన్ని మిశ్రమ భిన్నంలో ఉన్నదాన్ని ఒక క్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. ఎలా? 1 ఇంటూ 1/2 అంటే 3/2 అవుతుంది. పక్కన వేసాను చూడండి. 2 ఇంటూ 1 2 1s are 2 ప్లస్ 1 అని యాడ్ చేయాలి. 3/2 ఇంటూ ఎక్స్. అప్పుడు పొడవు ఎంత అవుతుంది? 3/2 ఎక్స్ అవుతుంది అనమాట. వైశాల్యం ఇచ్చాడు మనకి. నెక్స్ట్ చూడండి, పొడవు వెడల్పు ఎంతో తెలియదు కాబట్టి మనము వైశాల్యంలో ఈ పొడవు వెడల్పుని రీప్లేస్ చేయండి. వైశాల్యం ఎంత? 2400 ఈక్వల్ టు పొడవు వచ్చి 3/2 ఇంటూ ఎక్స్, వెడల్పు ఎక్స్. నెక్స్ట్ చూడండి, 3/2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అవుతుంది కదా. ఈ 3 వచ్చి 2400 ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 8 24 అంటే 800 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2. ఇటువైపు 2 డివైడ్ చేసేది ఈక్వల్ టు అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 800 ఇంటూ 2 అంటే 1600. ఈ 1600ని ఎలా రాసుకోవచ్చు మనం? 40 ఇంటూ 40 కింద రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ కింద రాసుకోవచ్చు అనమాట. అప్పుడు దేర్ఫోర్ ఎక్స్ ఏమవుతుంది మనకి? 40 మీటర్స్ అవుతుంది. ఎక్స్ అంటే ఏంటి మనకి? వెడల్పు అనమాట. వెడల్పు ఎంత వచ్చింది మనకి? 40 మీటర్స్. దీన్ని బట్టి పొడవుని తెలుసుకోవచ్చు కదా. పొడవు అనేది వెడల్పుకి ఎన్ని రెట్లు? 3/2 రెట్లు ఉంది కాబట్టి ఈ వెడల్పుని 3/2తో మల్టిప్లై చేయండి. 3/2 ఇంటూ 40 అంటే 2 వచ్చి 40 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 20 టైమ్స్. అప్పుడు 3 ఇంటూ 20 ఎంత? 60 అనమాట. మనకి ఏం కావాలి? చుట్టుకొలత కావాలి కదా. చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇప్పుడు ఆ పొడవు వెడల్పు వాల్యూస్ని ఇందులో రీప్లేస్ చేయండి. 2 ఇంటూ పొడవు ఎంత? 60 ప్లస్ వెడల్పు 40 అంటే 60 ప్లస్ 40 ఎంత? 100. 2 ఇంటూ 100 ఎంత అవుతుంది మనకి? 200. చుట్టుకొలత వచ్చి ఎంత అవుతుంది? 200 మీటర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చి ఒక త్రిభుజ వైశాల్యం దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానం. దీర్ఘచతురస్రం పొడవు వెడల్పులు వరుసగా 20 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు. త్రిభుజం యొక్క భూమి 30 సెంటీమీటర్లు అయితే త్రిభుజం యొక్క ఎత్తు ఎంత? మనకేమిచ్చాడు క్వశ్చన్లో ఒకసారి చూడండి. త్రిభుజ వైశాల్యము దీర్ఘచతురస్ర వైశాల్యము సమానమంట. అంటే త్రిభుజ వైశాల్యం ఎంత మనకి? హాఫ్ బేస్ ఇంటూ హైట్, హాఫ్ భూమి ఇంటూ ఎత్తు. ఇది దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానం. దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? పొడవు ఇంటూ వెడల్పు. ఆ రెండింటిని ఈక్వల్ చేయండి. హాఫ్ బిహెచ్ ఇంటూ బి అంటే బేస్, హెచ్ అంటే ఎట, భూమి ఇంటూ ఎత్తు ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు. ఇంకేమిచ్చాడు? దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చాడు. పొడవు ఎంత? 20 సెంటీమీటర్లు, వెడల్పు ఎంత? 15 సెంటీమీటర్లు. ఇంకేమి ఇచ్చాడు మనకి? త్రిభుజం యొక్క భూమి ఇచ్చాడు. ఎంత? 30 సెంటీమీటర్లు. మరి మనం ఏం కనుక్కోవాలి? త్రిభుజం యొక్క ఎత్తుని కనుక్కోవాలి. త్రిభుజ వైశాల్యం ఈక్వల్ టు దీర్ఘచతురస్ర వైశాల్యం. త్రిభుజ వైశాల్యం ఎంత? 1/2 ఇంటూ భూమి ఎంత ఇచ్చాడు? 30 ఇంటూ హెచ్. హైట్ ఎంతో తెలియదు కాబట్టి హెచ్ని హెచ్ లాగానే ఉంచండి. ఈక్వల్ టు దీర్ఘచతురస్రం పొడవు వెడల్పులు ఎంత ఇచ్చాడు? 20 ఇంటూ 15. ఇప్పుడు ఈ వాల్యూస్ని క్యాన్సిల్ చేయండి. 2 వచ్చి 30లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 15 టైమ్స్. అంటే 15 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 20 ఇంటూ 15 అవుతుంది. ఈ 15 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు రిమైనింగ్ ఏం మిగులుతుంది? హెచ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. మనకు కావాల్సిన త్రిభుజం యొక్క ఎత్తు వచ్చేసింది. ఎంత? 20 సెంటీమీటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ వచ్చి ఒక చతురస్రాకార కాగితం యొక్క భుజం 40 సెంటీమీటర్లు అయితే చతురస్ర వైశాల్యం ఎంత? మనకి చతురస్రం యొక్క భుజం ఇచ్చాడు. మనం వైశాల్యం కనుక్కోవాలి. భుజం ఎంత ఇచ్చాడు? 40 సెంటీమీటర్స్. మరి చతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఏంటి? భుజము స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ.
ఏ స్క్వేర్ ఈక్వల్ టు మనకి భుజం ఎంత ఇచ్చాడు 40 కాబట్టి ఆ వాల్యూస్ని అందులో రీప్లేస్ చేయండి. 40 × 40 ఎంత 1600 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చి ఒక చతురస్ర వైశాల్యం 49 చదరపు సెంటీమీటర్లు. దీని చుట్టుకొలతతో సమానమైన చుట్టుకొలత ఉన్న దీర్ఘచతురస్రం పొడవు 9.3 సెంటీమీటర్స్ అయితే వెడల్పు ఎంత? క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి? చతురస్ర వైశాల్యం ఇచ్చాడు. చతురస్ర వైశాల్యం ఎంత? 49 చదరపు సెంటీమీటర్లు. చతురస్ర వైశాల్యాన్ని ఎలా రాయొచ్చు? భుజము ఇంటూ భుజము అంటే భుజము స్క్వేర్ ఈక్వల్ టు 49 మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? 7 × 7 అంటే భుజము స్క్వేర్ ఈక్వల్ టు 49ని 7 స్క్వేర్ కింద రాయొచ్చు. భుజము ఈక్వల్ టు అంటే ఏ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఇంకేమి ఇచ్చాడు? చతురస్రం యొక్క చుట్టుకొలత దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకి సమానం అంట. ఇప్పుడు చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే 4a అంటే 4 × 7. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 2 × l + v. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఇచ్చాడు. ఆ పొడవుని వేసుకోండి. అంటే చతురస్రం యొక్క చుట్టుకొలత మనకి దేనికి సమానం? దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకి సమానం కదా. ఆ వాల్యూస్ని రీప్లేస్ చేయండి. 4 × a అంటే 4 × 7 ఈక్వల్ టు 2 × l + v. నెక్స్ట్ స్టెప్ వచ్చి 2 × l పొడవు ఎంత ఇచ్చాడు? 9.3 + b. ఈ 2 వచ్చి 4 లైన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్ అంటే 2 7s ఎంత? 14 ఈక్వల్ టు 9.3 + b. b అంటే వెడల్పు ప్లస్ 9.3 ఈక్వల్ టు యువతలకు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే 14 - 9.3 అంటే మనకు వెడల్పు ఎంత? 4.7 సెంటీమీటర్స్. మనకు కావాల్సింది అదే కదా, వెడల్పు వచ్చేస్తుంది 4.7 సెంటీమీటర్స్.